హాయ్ ఫ్రెండ్స్, అమరావతి రాజధాని ట్విన్ సిటీస్ ఇంత ముందర మీకు చాలా డెవలప్మెంట్స్ చెప్పానన్నమాట. ఈరోజు ఏంటంటే నేను చాలా డెవలప్మెంట్స్ చెప్పాను మీకు. ఇవన్నీ కూడా ఎలా అవుతున్నాయి అనే డౌట్ ఉంటుంది కదా, అది నేను క్లియర్ చేస్తానండి. అంటే ప్రతి ఒక్కటి కూడా అటు గవర్నమెంట్కి కానీ ఇటు ప్రైవేట్ సంస్థలకు కానీ ఎంఓయు అంటే అగ్రిమెంటు డీల్ అనమాట. ఇదేంటంటే ఖచ్చితంగా ఎంఓయు రాస్తున్నారు ప్రతి ఒక్కటి. ఇది రాయటం వల్ల ఏంటంటే అటు ప్రైవేటు సంస్థ ఏదైనా తప్పు చేసినా ఏంటంటే వాళ్ళకి ఫైన్ పడుతుందన్నమాట. ఇటు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కోర్టు వీళ్ళకి కూడా ఫైన్ వేస్తుంది అనమాట. సో అందుకని కూడా ప్రతి ఒక్కటి ఎంఓయు. ఇప్పుడు కొన్ని జరిగినాయి ఫ్రెండ్స్, ఒక 50 రకాలు 60 రకాల ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేశారు. రేపు రాబోయేది 410 ఎంఓయూలు ఒక 15వ తారీఖు లోపల రాబోతున్నాయి ఫ్రెండ్స్. దీనివలన 9.8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అనమాట. ఫారిన్ కంట్రీస్ దాదాపు ఒక 200-300 కంపెనీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. తర్వాత దీనివలన ఎంప్లాయ్మెంట్ దాదాపుగా 7,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర కొంతమందికి పార్ట్ టైం జాబ్స్ కానీ ఫుల్ టైం జాబ్స్ కావని మేమేంటంటే కార్పొరేట్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఇస్తామండి. మోడర్న్ మార్కెటింగ్ టిప్స్ కూడా చెప్తాం అనమాట. సో విజయవాడలో మనకి గురువారం రోజు 13వ తారీఖు క్లాస్ ఉంటుందన్నమాట. ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ క్లాసు, ఫ్రీ ఫుడ్, నైట్ డిన్నర్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఆర్థికంగా మీరు డెవలప్ అవ్వడానికి మంచి అవకాశం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది సార్ మేము పెట్టుబడి పెడతాం, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రైమ్ లొకేషన్ అంటే మంచి లొకేషన్, మంచి లీగాలిటీ, తర్వాత మంచి బెనిఫిట్స్, ఫ్యూచర్లో ప్రాఫిట్స్ బాగుండే విధంగా అంటే 1 ఇయర్గా 3 ఇయర్స్గా 5 ఇయర్స్గా 10 ఇయర్స్గా మంచి లొకేషన్స్లో మేము హైదరాబాద్ కానీ లేదా వైజాగ్ కానీ లేదా అమరావతి కానీ నెల్లూరు కానీ మంచి మంచి లొకేషన్స్లో 40 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మీకు ప్లేసెస్ ఓపెన్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఇప్పిస్తాం అనమాట. తర్వాత ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ రావాలి చూడాలి అనుకుంటే నోటిఫికేషన్స్ దగ్గర బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకేదైనా సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా, ఇంకా డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలన్నా నా ఫోన్ నెంబరు మొబైల్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.